ఆ ముక్క మొన్న వాళ్ళ శివశంకర్ వాళ్ళ అధికార ప్రతినిధి కూడా చెప్పేశాడు. ఏది వీళ్ళు ఏదో జగన్ తిట్టాడు అది ఇదని వార్తలు రాశారు వాళ్ళకి సంబంధించిన వైసీపీకి అనుకూలంగా ఉండే డిజిటల్ మీడియాలో రాస్తే దానికి ఆ శివశంకర్ చెప్పుకొచ్చాడు. అదేం లేదని సజ్జల గారు జగన్ గారితో మాట్లాడాకనే కాంక్లేవ్కి వెళ్ళి ముక్క చెప్పారనేసి. దట్ మీన్స్ అక్కడ రాజధాని అట్లాగే ఉంటుంది. పరిపాలన పరంగా విజయవాడ గుంటూరు మేము డెవలప్ చేస్తాం అంటున్నాడు. ఇది వీళ్ళు చేయట్లా. విజయవాడ గుంటూరులో వాటి దాకా వీళ్ళు డెవలప్ చేయట్లా. ఇంకోటి ఆ రాజధానిలోనే ఇంతవరకు వాటర్ అవుట్ సోర్సింగ్ ఎక్కడో తెలియ ఇట్లా బయటికి ఎక్కడే పంపిస్తారు. మంచినీటి వనరులు విజయవాడ గుంటూరులో ఇంతవరకు సెటరేట్ కాల, డ్రైనేజ్ సిస్టమ్ సెటరేట్ కాల. అంతకుముందు వెంకయ్యనాయుడు ఉన్నప్పుడు ఇచ్చిన డబ్బులని మింగేశారు. ఏం చేస్తున్నారు ఎవరికి తెలియట్లా. ఊరికినే పేపర్ స్టేట్మెంట్ నడుస్తున్నాయి. కానీ ఒకటి సార్, ఈ వారంలో వీళ్ళిద్దరూ చేసిన ప్రకటనలతో, అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన అదే కాన్క్లేవ్ లో, సజ్జల రామకృష్ణ నాయుడు గారు చేసిన అదే ప్రకటనతో, ఒకటి రాజధానికి సంబంధించి ఏంటి రేపొద్దున్న అధికార మార్పిడి జరిగిన రాజధాని విషయంలో ప్రజలకి, ప్రధానంగా అమరావతి ప్రాంతంలో ఉన్న వాళ్ళకి, రైతులకి, వీళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది అనేది ఒకటి. రెండోది, ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే నెక్స్ట్ ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించి ఈయన చెప్పిన మహానగరం ఈ మూడు కలిపి అనే దానికి సంబంధించి ఏమన్నా ఒక అధికారిక క్లారిటీ నేరుగా జగన్ ఇవ్వాల్సిన అవసరం ఏదైనా ఉందా? సింపుల్ అండి. ఈ దఫా రాజధానికి సంబంధించి సరే క్లారిటీ వాళ్ళు ఇచ్చుకోవడం కరెక్ట్, మంచి పద్ధతి. వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే రాజధాని అమరావతి ప్రాంత అభివృద్ధి ఇంకో 40-50 ఏళ్ళు పడుతుంది. ఆయన చెప్పినట్టే, చంద్రబాబు గారు చెప్పినట్టే ఓ మున్సిపాలిటీ ఉంటుంది. ఓ మున్సిపాలిటీ అది ఇప్పుడున్న